అందరికీ నమస్కారం అండి. వాము మళ్ళీ బయలుదేరారా నాయన మనం జబ్బు తింటానికి అని చెప్పేసి అనుకుంటున్నారా? చెప్పే కదండి భయంకరమైన వీడియోతో మీ ముందు రావాల్సి ఉంటుందని చెప్పేసి. మాట అంటే మాటేనండి. మొన్న ఈ మధ్య వైజాగ్ ఈవెంట్ తీసుకెళ్లారండి. నన్ను గాని తీసుకెళ్లారు. నేనంటే ఏంటో చూపించాలి, ఎరగదీయాలి, పొడిసేయాలని చెప్పేసి పెద్దగా మైకి తీసుకొని హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి అన్నానండి. ఒక్కడంటే ఒక్కడు రెస్పాండ్ అయితే టైం 9:30 అయింది అనుకుంటా, నైట్ టైం. అప్పుడు ఒకళ్ళు వినపడలేదేమో అని చెప్పేసి మళ్ళీ పెద్దగా హాయ్ హలో నమస్తే బాగున్నారా ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఒకళ్ళు లేచి బాగుంటే నీ ఎందుకు బాగలేకపోతే నీ ఎందురా నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళక వంకాయ మొహోడా అని చెప్పేసి అన్నాడు. ఇదేంట్రా బాబు అని చెప్పేసి వెనక్కి తిరిగే లోపల ఇంకోటి వచ్చి బాబాయ్ ఏం బాగలేదు బాబాయ్, ఒక 2,000 ఇస్తే మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళి వస్తా బాబాయ్ దుంపదేగా అని చెప్పేసి అనేసరికి ఒకడు చైర్ తీసుకొని మీదకి వచ్చేసాడండి. ఒకసారి వచ్చేసి ఏయ్ ఇప్పుడు వరకే బాగానే ఉన్నాం, పెర్ఫార్మెన్స్ లో ఏమైనా తేడా వచ్చిందంటే ఒక్కడు కూడా బయటికి పోటీ చేసి ఏమనుకుంటున్నావు వచ్చేయి ఎడ చేస్తా వచ్చేయి అన్నాడు. ఇంకేం చేస్తాడు? అప్పటి నుంచి ఎలా ఉన్నారు బాగున్నారా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ఆలోచన చేయట్లేదని దయచేసి క్షమించాలి. పోతే ఇది 4వ షర్ట్ అండి ఉదయం లేచిన దగ్గర. అది కాకపోతే 10 వేసుకొని మాకెందుకు చెబుతున్నాం అనుకోవచ్చు. కడుపులో బాధ కావలసిన వాళ్ళు చెబితే కరిగిపోతుంది, కట్టుకున్నదాన్ని చెప్తే పెరిగిపోతుందని చెప్పేసి సంతోషం వచ్చినా తక్కువ వచ్చినా మీకు కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటారండి. కాబట్టి మీరు గమనించాలండి. మా ప్రెసిడెంట్ గారు ఒక మాట అంటుండేవాడండి ఎప్పుడు కూడా, వాహనాలు ఎమ్మడబడే కుక్కకి భార్య మీదకే బడి తీసుకుని పరిగెత్తుకునే భర్తకి ఆయాసం రొప్పు తప్ప ఏం మిగలవరా అని చెప్పేసి అంటా ఉండేవాడు. మనం బండి కానీ కారు కానీ దూరికెళ్ళేటప్పుడు కుక్కలు ఎమ్మడబడతా ఉంటాయి. ఒకసారి బండి స్లో చేస్తే కుక్క ఆగిపోతే వాడు రాయి తీసుకుంటే అది విపరీతమైన వృధ చేసుకుంటా బయటికి. అలాగే మిస్సెస్ మీద కూడా నాలాంటి తెలివిగలవాడు భార్య మీదకి బడి తీసుకుని ఉరికితే ఆమె ఉరికినంత వరకు బాగానే ఉంటుందండి. ఆమె వెనక్కి తిరిగితే బడితే ఆమె చేతిలోకి వెళ్ళిద్ది, మన సొక్క మన చేతిలోకి వచ్చింది. ఆవేశం ఉన్నప్పుడు అణుసుకోవాలి, పనికొచ్చిద్ది అనుకుంటేనే పూసుకోవాలి, చేతనైద్ది అనుకుంటేనే చేసుకోవాలి, మన వల్ల కాదనుకున్నప్పుడు మూసుకోవాలి. మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంతెందుకండి ఆ వీడియో తీసేది మా బావగారు. లింగులు ఇట్టుకొనుకుంటూ ఇప్పటి వరకు 2 వీడియోలు చేశాడు. వీడియో మొత్తం తీయటం అయిపోయిన తర్వాత ఆయన అంటాడండి వీడియో అద్భుతంగా వచ్చింది బావా, కాకపోతే మళ్ళీ ఒకసారి చేయాలంటే ఏంటి బాబు మళ్ళీ చేయటం ఏంటని చెప్పేసి అంటే SD కార్డు ఒకటి దాంట్లో పెట్టాలి కదరా అంటాడండి. సరేలే అని చెప్పేసి పంటి బీగుని ఎట్టో గట్ట మళ్ళీ ఇరిటేషన్తోనే ఆ వీడియో చేసి ఎడిటింగ్ అని చెప్పేసి తీసుకుపోతే ఎడిటింగ్ ఎవరు అనుకున్నారండి మా తమ్ముడే. వాడికి చెప్పారే పిచ్చి పిచ్చి ఎడిటింగ్ చేయబోకరా, నా మాటలు తప్ప నువ్వు పెట్టి వినపడుతున్నాయి బయటికి, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి, ఎక్కడ నవ్వు వస్తే అక్కడే నవ్వేటట్టు పెట్టరా పనికిరాని పెట్టబోకంటే అన్నయ్య 4-5 సార్లు రివైండ్ చేసి చూశాను, ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కావట్లేదు, అందుకని కంటిన్యూస్ గా నవ్వులు పెట్టి పడేసా, వాళ్ళు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అంటే. ఇకపోతే మా అత్తగారండి, ఆ ఆర్ట్కి ఆస్కార్ ఇచ్చినా కానీ తక్కువేనండి. ఆమె అంటదండి ఏం వీడియోలు అండి అయ్యి, చిన్నప్పుడు నేను నాటకాలు వేసేటప్పుడు నాకు బోల్డైన ప్రైజులు వచ్చినాయి అంటదండి. అదేంటి అత్తగారు ఇంట్లోనే నాటకాలు వేస్తారనుకున్నా మీరు స్టేజ్ మీద కూడా నాటకాలు వేసారా అని చెప్పేసి ఆమెను అడిగితే ఆమె మాట ఉందండి, నాటకాలు వేసేది కాదంటండి, నాటకాలు వేస్తా ఉంటే ఎవరైనా డైలాగులు మర్చిపోతే వెనక నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు చూశారు, ఆ ప్రాంప్టింగ్ ఏమంటే ప్రాంప్టింగ్ పెద్ద పెద్దగా బయటకు వినపడేటట్టు చేసిందని చెప్పేసి 2-3 సార్లు ప్రయత్నించారు. కాకపోతే ఒకటండు మన హరికథ ఆర్టిస్ట్ అట బాగా, ఒకరోజు హరికథ చెప్పడం స్టార్ట్ చేస్తే పిచ్చి పిచ్చిగా జనాలందరూ వేల మంది వచ్చారట. 5 నిమిషాలు అయిందో లేదో మొత్తం వెళ్ళిపోయారట. ఒక్కడు మాత్రం వింటా ఉన్నాడంటండి. ఒక్కడున్నా చాలు నాకని చెప్పేసి ఏమో వీర వ్యవహారం చేసి హరికథ చెబుతా ఉందండి. చెప్పి 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 చెబుతుంటే వాడు వెళ్ళట్లా ఏమో చెబుతుంది. తెల్లారిపోయిందంటండి. తెల్లారిన తర్వాత అడిగిందట, ఏమ్మాయి అంత బాగా అర్థమైందా నీకు హరికథ, అంత బాగా చెబుతున్నానంటే, నువ్వు చెప్పడం ఏమో తర్వాత సంగతి, నువ్వు ఎగిరేది నా షాప్ మీద, నువ్వు ఎప్పుడు ఆగుతావో నేను ఆ షాప్ తీసుకుని ఇంటికి పోదాం, నువ్వు ఆగేది లేదు నేను వెళ్ళేది లేదు అని చెప్పేసి అంటది. అలాంటి ఆర్టిస్ట్ కూడా మన క్రిటిసైజ్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ 6 కొడుకులు, అవసరానికి ఒక్కడు రాడు కానీ అవసరానికి అల్లుడే కావాలి. మళ్ళీ మన పంటి నొప్పి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి పన్ను తీపిచ్చారు. గర్భసంచి దగ్గర నొప్పి వస్తుందంటే గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి గర్భసంచి తీపిచ్చేశారు. ఇప్పుడు మెడ నొప్పి అంటుంది, మరి ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం తీసేస్తారని చెప్పేసి మా మిస్సెస్ చెబితే 4వ సెట్ చేయించిందండి. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే అనివి గారి చోట అధికలం అనరాదు, ఆలితో ఆటలాడరాదు.
ఓకేనండి. ఇంటి దగ్గర చాలా ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి వచ్చే వారం బతుకుంటే మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.